ఉమ్మడి రాష్ట్రానికి కావాలి. ఇలాంటి నాయకత్వం ఉన్న చోట మనం పోటీ చేయడం కన్నా డినామినేట్ చేయించడమే గురించి. ఎన్నికలలో మీరు గెలవడాన్ని ఖచ్చితంగా ప్రజాభిప్రాయం ప్రకారమే చూస్తాం. ఏకగ్రహం గురించి చెప్పండి నాకు. ఏకగ్రహం కూడా ప్రజలే చెప్పేశారా సార్ మేము ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరు పోటీ చేసేదానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పోటీ చేయాలి? ఒక్క నిమిషం నేను హిందూపురానికి పరిశీలకుడుగా రాజు గారు బాగా వినండి. హిందూపురానికి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల్లో నేను పరిశీలకుడుగా నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలక్షన్ చూసినప్పుడు స్టార్టింగ్ దశలో ఏమనిపించిందంటే మనకు 37 ఉన్నాయి, 37 కాను 15, 16 వస్తాయేమని అన్నట్టు నాకు అనిపించింది. తర్వాత జనంలోకి తిరిగిన తర్వాత జనంలో పోయి కలిసిన తర్వాత మాకు 31 మాకు వచ్చిన 6, 7 అంటే 6 కలిసి వాళ్ళకు ఒకటి కమ్యూనిస్ట్ కు 5 వీళ్ళకు వచ్చినాయి. అక్కడ వచ్చినటువంటి బీజేపీకి అలాంటి సందర్భం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినారు కాబట్టి కుప్పం నుండి, హిందూపూర్ నుండి, ఇక్కడ భీమవరం నుండి మంగళగిరి వరకు ప్రతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు అనుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతంలో కూడా అత్యధిక గెలిచినటువంటి సందర్భం మాకు ఉంది కాబట్టి ఎక్కువ ప్రజల్లో మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేయడానికి మనం ఓడిపోతామని చెప్పి వాళ్ళు పోటీ ఓకే డన్ ఓకే యా మేడం విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు, అలాగే నారా లోకేష్ గారు వ్యాఖ్యలు మాట్లాడారు, అలాగే ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం గూగుల్ వేరు గొడ్డలు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలా చూడొచ్చు ఏంటి? ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అప్పట్లో ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో గెలిపించడంలో ఖచ్చితంగా అంగీకరించాలి, కానీ ఏకగ్రీవాలు భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి. సో అది ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని చెప్పేసి వారు చెబుతున్న సిచ్యువేషన్. అంగీకరిస్తారా మీరు వారి మాటలతో? వెనుకటికి ఒక సామెత ఉందండి, బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడంట. మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. మిరియాలు ఒకే సైజులో ఉంటాయి, కొంచెం హెచ్చుతగులుగా. తాటికాయలంతా ఎక్కడా ఉండవు. ఈయన మహాడే చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు అయినట్టు, మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయో, దారుణమైన పరిస్థితి ఎందుకు దిగజారిపోయారో, ఈ రోజు ఏకగ్రీవాలు కాకుండా చూడండి అని ఎందుకు అడుక్కుంటున్నాడు, ఇన్ఛార్జీలందరినీ ఎంత భయపడుతున్నాడో, ఏ రకంగా సర్ మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీజేపీకి మేము సపోర్ట్ చేస్తాం, మేము ఎక్కడా కూడా ఎనికి తగ్గం, మేము బేషరతుగా మద్దతు ఇస్తాము బీజేపీకి, ఏ బిల్లు పెట్టినా ఎక్కడ పొడి చేసినా అని దొంగ నాటకాలు ఆడి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సర్ మీద అంత దారుణంగా కామెంట్ చేస్తున్నాడంటే, అంటే కేవలం సర్ వచ్చిన దాని వల్లే, స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ పెట్టిన దాని వల్లే భవానీపూర్ లో కావచ్చు, అంటే కొలత్తూరులో కావచ్చు, అక్కడున్న ముఖ్యమంత్రులు ఓడిపోయారనేది అన్యాపదేశంగా ఆయన చెప్పట్లేదా? అంటే ఇది బీజేపీకి వ్యతిరేకం కాదా? ఇలాంటి రాజకీయాలు సార్ చేయాల్సింది. మీరు మాట్లాడతారు కదా పులివెందుల పులిని, మీకు సత్తా ఉంటే ఓపెన్ గా మాట్లాడండి, నరేంద్ర మోడీ విమర్శించండి, అమిత్ షా గారిని విమర్శించండి. అంతేగాని ఢిల్లీకి వెళ్ళి ఒక మాట, ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఒక మాట, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఒక మాట, మీరు మీటింగ్ లో పెట్టుకుని ఇంకొక మాట. సార్ ఎక్కడైనా సార్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కదా, లేదంటే వాళ్ళకి ఏమైనా బీజేపీకి సంబంధం ఉంటుందా? సార్ ఎవరైనా సరే ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఎక్కడైనా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఒక వ్యక్తికి 1 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయా, అవన్నీ చూసి ఏదైనా ఉంటే దాన్ని సరిచేయడమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. దీంట్లో తప్పే ఉంది సార్. అంటే నిజంగా తప్పులు ఉన్నా కూడా అట్లాగే భరించాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో 1 కన్నా ఎక్కువ ఓట్లు ఒక వ్యక్తికి ఉండొచ్చా, లేదంటే ఇక్కడ నివసించిన వ్యక్తికి ఓటు ఉండొచ్చా, లేదంటే చాలా ఊర్లలో మల్టిపుల్ ఓట్లు ఉండొచ్చా? దాన్ని సరిచేస్తూ ఉంటే 75,000 ఓట్లు కలిగించారు, 85,000 కలిగించారు, దానివల్ల ఓడిపోయారంటే ఇంతవరకు మమతా బెనర్జీ, స్టాలిన్ దొంగ ఓటుతో గెలుస్తున్నారా, తప్పుడు ఓటుతో గెలుస్తున్నారా? ఇదేనా మీరు ఇచ్చే సంకేతం? ఇలా మాట్లాడే మీరు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, పారదర్శకత గురించి, ఉలువులు విశ్వసనీయత అని మాట్లాడతారు చూడండి. ఆయన ఆ ఉలువులు విశ్వసనీయత ఏమయ్యాయి సార్? ఇలాగా సార్ మాట్లాడేది ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజలు చూస్తుండగా. సార్ రెండో మాట అడుగుతున్నా, నేను మే 27, 28 తేదీల్లో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తున్నది ప్రతి సంవత్సరం. గత 40 సంవత్సరాలుగా మేము ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఈ రోజే పెట్టాలా సార్ మీటింగ్ మీరు? అంటే మాకు పబ్లిసిటీ రావడం మీకు ఇష్టం లేదా? మేము ఏ రాజకీయ తీర్మానాలు చేస్తున్నామో ఈ రాష్ట్రం కోసం, పార్టీ కోసం, స్త్రీల కోసం, మరి ముఖ్యంగా మహిళా శక్తి కోసం, మహిళా లోకం కోసం
ఏ రాజకీయ తీర్మానం అయితే మేము చేస్తున్నామో అది ప్రజల్లోకి పోకుండా ఉండడానికి, మాకు పబ్లిసిటీ రాకుండా ఉండడానికి, ప్రజల్లో మంచి పేరు రాకుండా ఉండడానికి మాత్రమే మీరు ఈ రోజు మీటింగ్ పెట్టి ఇలా సార్ మీద కావచ్చు, లేదంటే ఎలక్షన్ మీద కావచ్చు, స్థానిక సమస్యల మీద. సార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే తగలేను మీరు. ఒక్క ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మిమ్మల్ని ఉత్సవించాడు, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, 3 చెరువులు నిర్వహించాడు. ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎదిరించలేడు మీరు, ఆయన్నే సరిగా కేటాయించలేదు మీరు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు, మా యువ నాయకుడు నారా లోకేష్ సార్, నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు 33% రిజర్వేషన్ అంతర్గతంగా మేము కల్పిస్తున్నాం. సార్ ఇక్కడేమో ఒకటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి సార్ ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు మీరేమో సార్ వినండి విజయశేఖర్ రెడ్డి గారు మీరేమో ఈ